ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: నేడు మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం. మొబైల్ తరహాలోనే విద్యుత్కు రీఛార్జ్. వైజాగ్ మరో శాన్ ఫ్రాన్సిస్కో, తూర్పు తీరానికి ఆర్థిక శక్తి నగరంగా గుర్తింపు. బ్రహ్మోస్తో యుద్ధ నౌకలకు మరింత బలం. జూలై 1 నుంచి భారత చట్టాలు. ఒడిసియస్ ఒరిగింది, చంద్రుడిపై దిగగానే పడిపోయిన ల్యాండర్. పర్యావరణ విధ్వంసంతో 5వ వంతు జీవజాతులు అంతరించే ముప్పు. 4వ టెస్టులో భారత్ బ్యాటర్ల తడబాటు. పిల్లల్లో నీళ్ల విరోచనాలకి చికిత్స. ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించుకోవాల్సిందే, లేదంటే గుండెకు ముప్పే. ఈరోజు వార్తలను చూద్దాం. నేడు మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాజ్కోట్ నుంచి వర్చువల్గా జాతికి అంకితం చేశారు. ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. విశాఖ పెదవాల్తెర వద్ద స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్లో 4.76 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్తో పాటు 2.07 కోట్ల విలువైన మరో 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబులను ప్రధాని ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్లో భాగంగా 230 కోట్ల రూపాయల విలువైన 9 క్రిటికల్ కేర్ బ్లాకులు కూడా ప్రధాని వర్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేశారు. వీటిలో ప్రధానంగా వైఎస్ఆర్, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో, తెనాలి జిల్లా ఆసుపత్రుల్లో, హిందూపూర్ జిల్లా ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాకులను నిర్మించనున్నారు. మొబైల్ తరహాలోనే విద్యుత్కు రీఛార్జే. విద్యుత్ వినియోగదారులందరినీ ప్రీపెయిడ్ మీటర్ల నెట్వర్క్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మీటర్ల బిగింపు, అమలు ప్రక్రియపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీ చేసింది. ప్రీపెయిడ్ మీటర్లు బిగించుకునేవారు 1 నెలలో ఎంత మేర విద్యుత్ వాడుతున్నారో ఆ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలకు ముందుగా చెల్లించి రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ మొత్తం అయిపోగానే వినియోగదారుల మొబైల్కు 3 సార్లు SMS ద్వారా సమాచారం పంపాలి. ప్రతి వినియోగదారునికి గరిష్టంగా 300 రూపాయల క్రెడిట్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. అంటే 1000 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే అదనంగా 300 రూపాయల కరెంటును వాడుకునే వెసులుబాటు కల్పించాలి. క్రెడిట్గా ఇచ్చిన 300 కరెంటును వాడుకున్న తర్వాత 3వసారి సందేశం ఇచ్చి ఆ తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేయాలని కేంద్రం సూచించింది. వినియోగదారులు మళ్లీ రీఛార్జ్ చేసుకున్న 15 నిమిషాల్లోపే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ మీటర్లు బిగించాక మొబైల్లో సంబంధిత యాప్ డౌన్లోడ్ చేయాలని, వినియోగదారులు ఈ యాప్ ఆధారంగా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించుకోవచ్చని పేర్కొంది. అంటే విద్యుత్ అవసరం లేనప్పుడు మీటర్ను ఆఫ్ చేసుకోవడం ద్వారా బిల్లును ఆదా చేసుకోవచ్చు. వైజాగ్ మరో శాన్ ఫ్రాన్సిస్కో, తూర్పు తీరానికి ఆర్థిక శక్తి నగరంగా గుర్తింపు. అన్ని రంగాల్లోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ విశాఖ సుందరిని చూసి మంత్రముగ్ధులయ్యారు. వైజాగ్ నగరం ఆర్థిక ప్రాముఖ్యత, వృద్ధి, భౌగోళిక సారూప్యతలోనూ ప్రకృతి రమణీయతలోనూ యుఎస్లోని శాన్ ఫ్రాన్సిస్కోను తలపిస్తుందని కొనియాడారు. శుక్రవారం విశాఖలో జరిగిన సిఐఐ వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశ తూర్పు తీరానికి విశాఖ ఆర్థిక శక్తిగా మారనుందని, నగరీకరణ వేగం, పెట్టుబడులు, దేశం ఎదుగుదలలో దీని స్థాయి తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పారు. భారత్ అమెరికా సంబంధాల బలోపేతానికి కీలకమైన ఫోకస్ ప్రాంతం విశాఖపట్నం అని శ్లాఘించారు. వైజాగ్లో దాదాపు ప్రతి కుటుంబానికి యుఎస్తో అనుబంధం ఉందన్నారు. ఇలా జెన్నిఫర్ లార్సన్ విశాఖ ప్రాముఖ్యత, అభివృద్ధి, విశిష్టతల గురించి పేర్కొనడం ఇటు వాణిజ్య, వ్యాపార, ఐటీ, పారిశ్రామిక రక్షణ రంగాల్లో చర్చనీయాంశంగా మారింది. బ్రహ్మోస్తో యుద్ధ నౌకలకు మరింత బలం.
ఇండో పసిఫిక్ రీజియన్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత రక్షణ దళం మరో కీలక అడుగు ముందుకు వేసింది. సముద్ర జలాల్లోకి అడుగు పెట్టాలంటే దాయాది దేశాలకు భయం పుట్టేలా చేసేందుకు ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటున్న భారత నౌకాదళం మిసైల్స్ మహారాజుగా ఎదిగే దిశగా దూసుకుపోతోంది. అత్యంత శక్తివంతమైన భారత నౌకాదళ ప్రధాన ఆయుధమైన బ్రహ్మోస్ క్షిపణులను ప్రతి యుద్ధ నౌకలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు భారత్ రష్యా జాయింట్ వెంచర్గా ఉన్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ మన దేశంలోనే రూపొందిస్తున్న బ్రహ్మోస్ క్షిపణులను భారీగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 19,000 కోట్ల రూపాయలతో 200 మిసైల్స్ కొనుగోలు చేసేలా బ్రహ్మోస్ ఏరోస్పేస్తో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఢిల్లీలో MOU చేసుకుంది. భారత యుద్ధ నౌకలన్నింటిలోనూ బ్రహ్మోస్ని ఏర్పాటు చేయడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జూలై 1 నుంచి భారత చట్టాలు వలస పాలన నాటి నేర న్యాయ వ్యవస్థ చట్టాలను సంస్కరించి నేటి ఆధునిక సమాజ అవసరాలకు తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన నిబంధనలు మాత్రం ఇప్పుడే అమలు కావు. హిట్ అండ్ రన్ కేసులపై ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా కొద్ది వారాల క్రితం ధర్నాకు దిగిన నేపథ్యంలో ఈ నిబంధనల అమలును ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఈ 3 నూతన చట్టాలకు గత ఏడాది డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదం తెలపగా డిసెంబర్ 25వ తేదీన రాష్ట్రపతి ముర్ము ఆమోద ముద్ర వేశారు. దోషులను శిక్షించడం కంటే ముందు బాధితులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతోనే ఈ చట్టాలను తెచ్చామని బిల్లులపై చర్చ సందర్భంగా పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఐపీసీలో లేని ఉగ్రవాదం అనే దానికి తొలిసారిగా కొత్త చట్టంలో సరైన నిర్వచనం పొందుపరిచారు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో దేశ వ్యతిరేక నేరాలనే సెక్షన్ను జత చేశారు. వేర్పాటువాదం, సాయుధ పోరాటాలు, దేశ సార్వభౌమత్యాన్ని భంగపరిచే చర్చలు, దేశ విదేశాల్లో ఉంటూ చేసే విధ్వంసకర కుట్రలు, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే కుట్ర, విద్వేష ప్రసంగాలు, ఇలా పలు రకాల నేరాలను ఇకపై దేశ వ్యతిరేక నేరాలుగా పరిగణిస్తారు. ఈ నేరాలకు గరిష్టంగా జీవిత ఖైదు పడవచ్చు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించి దేశద్రోహం అని నిర్వచించారు. దోషులకు మెజిస్ట్రేట్ విధించే జరిమానా మొత్తాలను పెంచారు. అన్ని భాగస్వామ్య వర్గాల సలహాలు, సూచనలు స్వీకరించి సమగ్ర చర్చలు, సంప్రదింపుల తర్వాతే ముసాయిదా బిల్లులు చట్టాలుగా రూపుదాల్చాయని అమిత్ షా అన్నారు. ఒడిసియస్ ఒరిగింది. చంద్రుడిపై కుదురుగా దిగిన ల్యాండర్ల జాబితాలోకి ఒడిసియస్ కూడా చేరింది. అమెరికాకు చెందిన ప్రైవేట్ సంస్థ ఇంట్యూటివ్ మెషిన్స్ ప్రయోగించిన ఈ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగుతూనే ఓ పక్కకు పడిపోయింది. చంద్రుడి నేలకు సమాంతరంగా వాలిపోయింది. దాంతో ల్యాండర్ సమాచార వ్యవస్థల నుంచి సంకేతం అందుకోవడానికి కొన్ని నిమిషాల ముందు ల్యాండర్ పక్కకు పడిందని ఇంట్యూటివ్ మిషన్స్ CEO స్టీవ్ ఆల్ట్మస్ ధృవీకరించారు. అది నిర్దేశిత ప్రదేశంలోనూ ఆ దగ్గరలోనూ దిగి ఉంటుందన్నారు. ఒడిసియస్ నుంచి డేటా స్వీకరిస్తున్నట్టు AM, నాసా వెల్లడించాయి. అది మోసుకెళ్లిన పరికరాల్లో చాలా పెలోడ్స్ పనిచేసే స్థితిలోనే ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పారు. జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా తాజాగా పంపిన మూన్ స్నైపర్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై తలకిందులుగా దిగడం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో ల్యాండర్ కాలు మోపిన మాలాపెట్ ఏ బిలం వాస్తవానికి ల్యాండింగ్కు ప్రమాదభరితమైన ప్రదేశమే. కానీ చంద్రుడిపై శాశ్వత స్థావరం నెలకొల్పడానికి దోహదపడే గడ్డకట్టిన నీరు అక్కడ పుష్కలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ చోటునే ఎన్నుకున్నారు. పర్యావరణ విధ్వంసంతో 5వ వంతు జీవజాతులు అంతరించే ముప్పు. ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో ఏటా వలసబాట పట్టే అసంఖ్యాక జీవజాతులపై తొలిసారిగా సమగ్ర అధ్యయనానికి ఐక్యరాజ్య సమితి తెర తీసింది. ఇందులో భాగంగా 1997 ఐరాస ఒప్పందం ప్రకారం రక్షిత జాబితాలో చేర్చిన 1189 జీవజాతులను లోతుగా పరిశీలించారు. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 22% జీవజాతులు అతి త్వరలో పూర్తిగా అంతరించనున్నట్టు తేలింది.
మొత్తం మీద 44% జీవజాతుల సంఖ్య నిలకడగా తగ్గుముఖం పడుతూ వస్తున్నట్టు వెల్లడైంది. ఈ వివరాలతో కూడిన తాజా నివేదికను ఐరాస ఇటీవలే విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 5వ వంతు వలస జీవజాతులు అంతరించే ప్రమాదంలో పడ్డాయి. జీవజాతుల వలసలు కొత్తగా మొదలైనవి కావు. అనాదిగా భూమి మీద, సముద్రంలోనూ అత్యంత కఠినతరమైన భిన్న వాతావరణ పరిస్థితులు గుండా ఏటా 100 కోట్ల సంఖ్యలో సాగుతుంటాయి. ఇన్నేళ్లలో ఏనాడు లేని ముప్పు ఇప్పుడే వచ్చి పడడానికి ప్రధాన కారణం మానవ జోక్యం, తత్ఫలితంగా జరుగుతున్న వాతావరణ మార్పులు, సాగుతున్న పర్యావరణ విధ్వంసమే అని తేల్చింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఐరాస వలస జాతుల సంరక్షణ సదస్సు కార్యదర్శి అమీ ఫ్రాంకెల్ అన్నారు. పిల్లల్లో నీళ్ల విరోచనాలకి చికిత్స. వాసవ్య నర్సింగ్ హోంలో 1260వ ఆరోగ్య సదస్సు. చిన్నపిల్లల్లో నీళ్ల విరోచనాల్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రపంచంలో 5 సంవత్సరాలలోపు పిల్లల మరణాలకి 3వ కారణం నీళ్ల విరోచనాలే. నీళ్ల విరోచనాల గురించి, చికిత్స గురించి అవగాహన అత్యంత అవసరమని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె రాజా అశోక్ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లల్లో నీళ్ల విరోచనాల అంశంపై సవివరంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లల్లో మామూలుగానే ఎక్కువసార్లు మల విసర్జన చేయడం ఉంటుందన్నారు. అవి నీళ్ల విరోచనాలు కాదన్నారు. విరోచనం నీళ్లలాగా ఉండి రోజుకు కనీసం 3 సార్లు అయినట్లయితే నీళ్ల విరోచనాల వ్యాధిగా గుర్తించాలన్నారు. నీళ్ల విరోచనాలకి ప్రధానంగా రోటావైరస్ కారణమన్నారు. ఈ విరోచనాలు త్రాగే నీళ్ల ద్వారా, చేతుల అపరిశుభ్రత వల్ల, అశుద్ధంపై వాలి వచ్చి తినే ఆహారం మీద చేరిన క్రిమికీటకాల వల్ల, కాళ్ల అశుభ్రత వల్ల, ఆహారం రక్షణ విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల కలుగుతున్నాయన్నారు. నీళ్ల విరోచనాలు అవుతున్నప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ను బిడ్డకు పట్టించాలన్నారు. కొబ్బరి నీళ్ళు కూడా పట్టించాలన్నారు. 1 లీటరు కాచి చల్లార్చిన నీళ్లలో 1 ఓఆర్ఎస్ పౌడర్ ప్యాకెట్ని మిళితం చేసి మొత్తం ఆ ద్రవాన్ని 1 రోజులో త్రాగించాలన్నారు. ఒకవేళ ఈ ద్రవం మిగిలిపోతే పారబోయాలి కానీ మరుసటి రోజు త్రాగించకూడదన్నారు. నీళ్ల విరోచనలు అవుతున్నప్పటికీ తల్లిపాలు తప్పనిసరిగా ఇచ్చి తీరాలన్నారు. అదేవిధంగా రోజువారీ తీసుకునే ఆహారాన్ని తినిపించి తీరాలన్నారు. ఇడ్లీ, పెరుగన్నం, గంజి, కిచిడి, పూర్తిగా పండని అరటిపండు వంటివి ప్రతి 3-4 గంటలకు ఒకసారి తినిపించాలన్నారు. షుగర్ ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్ కానీ, కాఫీ, టీలు కానీ త్రాగించకూడదన్నారు. జింక్ సొల్యూషన్ని పట్టించాలన్నారు. సాధారణంగా నీళ్ల విరోచనాలు 4-5 రోజుల్లో తగ్గిపోతాయన్నారు. డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలన్నారు. నీళ్ల విరోచనాలు అయినప్పుడు కొందరు పిల్లలకి డీహైడ్రేషన్ చాలా ఎక్కువగా కలగవచ్చన్నారు. అటువంటప్పుడు ఆసుపత్రిలో అడ్మిట్ చేసి డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స జరగాలన్నారు. నీళ్ల విరోచనాల విషయంలో తల్లిదండ్రుల అశ్రద్ధ పనికిరాదన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. 4వ టెస్టులో భారత బ్యాటర్ల తడబాటు. మ్యాచ్కు ముందు రోజు వికెట్ను పరిశీలించిన ఇరు జట్ల వర్గాలు పిచ్పై అంచనా కష్టం, ఏ రోజు టర్న్ అవుతుందో ఖచ్చితంగా చెప్పలేమని అభిప్రాయపడ్డాయి. అనూహ్యంగా 2వ రోజే పిచ్ పూర్తిగా స్పిన్కు స్వర్గధామమైంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో మిగిలిపోయిన 3 వికెట్లను జడేజా పడేశాడు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ తన యువ ఆఫ్ స్పిన్నర్ బషీర్తో వరుసగా ఓవర్లు వేయించాడు. అతను 31 ఓవర్లు నిర్విరామంగా బౌలింగ్ చేసి విలువైన వికెట్లను పడేయడంతో ఆతిథ్య భారత్ కష్టాల పాలైంది. శనివారం ఆట నిలిచే సమయానికి టీమిండియా 73 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 117 బంతుల్లో 73 ఒక్కడే రాణించాడు. బషీర్ 4 వికెట్లు పడగొడితే మరో స్పిన్నర్ హార్ట్లీ కూడా 2 వికెట్లు తీసి భారత్ కష్టాల్ని పెంచాడు. ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించుకోవాల్సిందే, లేదంటే గుండెకు ముప్పే. ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఆహారంలో కొవ్వులు ఎక్కువగా తీసుకోవడంతో పాటు కాలేయం నుంచి కూడా ఉత్పత్తి అవుతాయి. వీటి మోతాదులు పెరగడం ప్రధానంగా గుండె జబ్బుల ముప్పు తెచ్చిపెట్టవచ్చు. అందుకే రక్త పరీక్షల్లో ట్రైగ్లిజరైడ్స్ కొవ్వులు ఎక్కువగా ఉన్నట్లు తేలితే వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ట్రైగ్లిజరైడ్స్ పెరిగినట్టు నిర్ధారణ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
సాధారణ రక్త పరీక్షలో కొవ్వుల మోతాదు తెలుసుకునే లిపిడ్ అనాలిసిస్, అవసరాన్ని బట్టి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, టీఎస్హెచ్ అనే థైరాయిడ్ పరీక్ష, మూత్ర పరీక్ష, కాలేయ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా వాటిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. బరువు తగ్గాలి, అందుకు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పొట్టు తీయని ధాన్యాలు, పొట్టు తీయని పప్పు ధాన్యాలు, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. కొవ్వులు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల అవి ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. మాంసాహారం తీసుకోవాలనుకునే వారు వారంలో 3 సార్లు చేపలు తీసుకోవచ్చు. అది కూడా కేవలం ఉడికించి వండినవి, గ్రిల్డ్ ఫిష్ మాత్రమే తీసుకోవాలి. డీప్ ఫ్రై చేసినవి తీసుకోవడం సరికాదు. కొవ్వుల మోతాదు ఎక్కువగా ఉండే మాంసాహారం, ముఖ్యంగా రొయ్యలు, చికెన్ స్కిన్, వేపుళ్ళు, నెయ్యి, నేతితో చేసిన స్వీట్స్, బేకరీ ఐటమ్స్కు దూరంగా ఉండాలి. స్మోకింగ్, ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. రోజు కనీసం 30 నిమిషాలు శారీరక శ్రమ లేదా వాకింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఇక చికిత్స విషయానికి వస్తే ట్రైగ్లిజరైడ్స్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారు డాక్టర్లు సూచించిన మీద కొన్ని మందులు వాడాల్సి రావచ్చు. దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నవారిలో అరుదుగా కొందరిలో ప్లాస్మాఫెరిసిస్ అనే ప్రక్రియ అవసరం పడవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్. గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాష్ట్ర వ్యాప్తంగా 1327 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షను నిర్వహించారు. రేపు పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన. వాల్తే డివిజన్ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు 26న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారని వాల్తే డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ తెలిపారు. అదే రోజు ప్రధాని దేశవ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. 23,090 పోలింగ్ కేంద్రాల్లో నిఘా నేత్రం. ఆయా కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్. మార్చి 1వ తేదీలోగా ఆసక్తి గల సంస్థలు బిడ్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడి. బెంగళూరును గెలిపించిన శోభన. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి భారత బౌలర్గా శోభన ఆశ నిలిచింది. శనివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో యూపీని ఓడించింది. ప్రో కబడ్డీ ప్లే ఆఫ్స్కు రంగం సిద్ధం. రేపటి నుంచి హైదరాబాద్లో మ్యాచ్లు. ఆస్ట్రేలియా చేతిలో భారత్ షూటౌట్. రూర్కెలాలో జరుగుతున్న ప్రో హాకీ లీగ్లో భారత్కు అనూహ్య పరాజయం ఎదురైంది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ షూటౌట్లో 0-3 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.